మహాభారతం భీష్మ పర్వము 8వ రోజు. సంజయుడు ధృతరాష్ట్రునితో నాటి యుద్ధ విశేషాలు ఇలా చెప్పసాగాడు. ఆ ప్రకారము కురుకుమారుల మరణమును చూచిన భీష్ముడు కోపోద్రిక్తుడయ్యాడు. భీమసేనుని మీదికి తన రథమును పోనిచ్చాడు. ఇది చూసిన ధర్మనందనుడు చేయి ఊపి దృష్టద్యుమ్ముని, శిఖండిని, సాత్యకిని భీమునికి సాయంగా అక్కడికి రమ్మని సైగ చేశాడు. వారందరూ వెంటనే అక్కడికి చేరుకున్నారు. సుయోధనునితో ప్రేరేపించబడిన రధికులు అర్జునుని ఎదుర్కొన్నారు. చేకితాసుడు, ద్రౌపది కుమారులు సాయం రాగా అర్జునుడు వారందరి మీద విరుచుకుపడ్డాడు. మరొక పక్క అభిమన్యుడు, భీమకుమారుడు ఘటోత్కచుడు కౌరవ సేనను తునుమాడుతున్నారు. ద్రోణాచార్యుడు విచిత్ర రీతులతో తన రథమును నడిపించుచు ద్రుపదుని సేనల మీద శరవర్షము కురిపిస్తున్నాడు. భీమసేనుడు కౌరవ సేనలో గల గజబలమును తన నిశిత్త శరములతో నేలకూలుస్తున్నాడు. నకుల సహాదేవులు మహాపరాక్రమంతో తమ తమ కరవాలములతో కౌరవుల అశ్విక సైన్యమును మట్టుబెడుతున్నారు. ఈ సమయంలో అర్జునుని కుమారుడు ఇరావంతుడు, నాగకన్య ఉలిచి కుమారుడు, తన అశ్విక దళంతో కౌరవ సైన్యమును చుట్టుముట్టాడు. అది చూసిన శకుని తమ్ములు 6 శకుడు, శర్మవంతుడు, వృషకుడు, అర్జవుడు, గజుడు, గవాక్షుడు అను వారలు తమ తమ అశ్విక బలములతో ఐరావంతుని ఎదుర్కొన్నారు. వారి మధ్య పోరు ఘోరంగా సాగుతూ ఉంది. వారు ఐరావంతుని గుర్రమును చంపారు. అప్పుడు ఐరావంతుడు తన అశ్వము మీద నుండి కిందికి దుమికి తన కరవాలముతో యుద్ధం చేస్తున్నాడు. శకుని తమ్ములు కూడా తమ తమ అశ్వముల మీద నుండి కిందికి దిగి యుద్ధం చేస్తున్నారు. ఐరావంతుడు చిత్ర విచిత్ర గతులతో కత్తిని తిప్పుతూ వారి ఖడ్గ ప్రవాహములను ఎదుర్కొంటున్నాడు. అదును చూసి ఆ 6 శకుని తమ్ములను 12 ముక్కలుగా నరికాడు ఐరావంతుడు. ఇది చూసిన సుయోధనుడు రాక్షస వీరుడు అలంబసును చూసి, అలంబస, వీడు ఈ రోజు మన కురు సైన్యమును పూర్తిగా నాశనం చేసేటట్టు ఉన్నాడు. నీవు వెంటనే వాడిని ఎదుర్కొని హతమార్చు అని చెప్పాడు. అప్పుడు రాక్షస వీరుడైన అలంబసుడు ఐరావంతుని అశ్వసేనకు సమాంతరంగా మరొక అశ్వసేనను సృష్టించాడు. 2 అశ్విక దళాలు ఒకదానితో ఒకటి తలపడ్డాయి. 2 అశ్విక దళాలు నశించిపోయాయి. ఐరావంతుడు ఒంటరిగా పోరుతున్నాడు. అలంబసుని ఖడ్గము విల్లు విరిచాడు. అలంబసుడు ఆకాశంలోకి ఎగిరాడు. మాయా యుద్ధం మొదలెట్టాడు. తన మాయాశరములతో ఐరావంతుని కొట్టాడు. ఐరావంతుడు కూడా అతనికి ధీటుగా ఆకాశంలోకి ఎగిరాడు. అలంబసునితో మాయా యుద్ధం చేస్తున్నాడు. తన వాడి అయిన బాణములతో ఐరావంతుడు అలంబసుని తలను ఖండించాడు. కాని అలంబసుడు చావలేదు. ఐరావంతుడు తన తల్లిని, తాతగారిని తలుచుకున్నాడు. భయంకరమైన విషనాగులను సృష్టించాడు. అది చూసిన అలంబసుడు తాను డేగ రూపం ధరించాడు. ఆ విషనాగుల నన్నింటినీ చంపాడు. వెంటనే నిజాకృతి ధరించాడు. ఒకే ఒక వేటుతో ఐరావంతుని శిరస్సు ఖండించాడు. ఐరావంతుడు చనిపోయాడు. అప్పటికి మధ్యాహ్నం అయింది. ఐరావంతుని మరణము చూసిన ఘటోత్కచుడు తన రాక్షస సైన్యముతో కౌరవ సేన మీద విరుచుకుపడ్డాడు. తన శూలాయుధంతో గజ అశ్వ పదాతి దళములను గుచ్చి పైకెత్తి నేలకెసి బాదుతున్నాడు. అందరినీ మూకుమ్మడిగా చంపుతున్నాడు. ఇది చూసిన సుయోధనుడు, వంగదేశాధిపతి తమ తమ గజ సైన్యములతో ఘటోత్కచుని ఎదుర్కొన్నారు. ఆ గజబలమును చూసి ఘటోత్కచుడు పొంగిపోయాడు. భుజములు చరిచాడు. ఒక కరవాలంతో ఆ ఏనుగుల తొండములను, దంతములను, శిరములను ఖండిస్తున్నాడు. సుయోధనుని గజబలమును నాశనం చేస్తున్నాడు. ఇది చూసి సుయోధనుడు తానే రణరంగంలోకి దిగాడు. తన అత్యంత పదునైన బాణములతో ఘటోత్కచుని ప్రధాన అనుచరులైన వేగవంతుడు, విద్యుజ్జిహుడు, బహువాసి మొదలగు వారిని చంపాడు.
ఘటోత్కచుని శరీరాన్ని తన వాడి బాణములతో కప్పివేశాడు. ఘటోత్కచుడు కూడా ఒక విల్లు తీసుకొని సుయోధనుని మీద శరవర్షము కురిపించాడు. సుయోధనుని చూసి, సుయోధన, నాడు నిండు సభలో సత్యము ధర్మము మరిచిపోయి పాండవులను, మా తల్లిగారు ద్రౌపదిని అవమానించావు. దానికి ప్రతిఫలం ఇప్పుడే నేను నీకు అనుభవింపచేస్తాను అని నల్లతాచులను పోలిన బాణములను సుయోధనుని మీద ప్రయోగించాడు. వాటిని మధ్యలోనే తుంచి సుయోధనుడు 20 ఉగ్రమైన శరములను ఘటోత్కచుని మీద ప్రయోగించాడు. అప్పుడు ఘటోత్కచుడు అత్యంత శక్తివంతమైన శక్తి ఆయుధాన్ని సుయోధను మీద ప్రయోగించాడు. అప్పుడు వంగ దేశాధిపతి ఆ శక్తి ఆయుధాన్ని అడ్డుకున్నాడు. కాని ఆ ఆయుధము వంగరాజు గజమును చీల్చింది. వంగరాజు నేల మీదకి దూకి పారిపోయి తన ప్రాణాలు కాపాడుకున్నాడు. ఇది చూసి అతని సైన్యము ఆహాకారాలు చేశారు. అందరూ తలా ఒక దిక్కుకు పారిపోయారు. కాని సుయోధనుడు ఒక్కడే ఘటోత్కచుని ధైర్యంతో ఎదుర్కొన్నాడు. తాను నేర్చిన అన్ని అస్త్రశస్త్రములను ప్రయోగించాడు. కాని అవి అన్నీ ఘటోత్కచుని మాయాబలము ముందు వ్యర్థములైనాయి. అప్పుడు సుయోధనుడు ఘటోత్కచుని మీద ఒక మహా అస్త్రమును ప్రయోగించాడు. దానిని ఘటోత్కచుడు ఆకాశంలోనే పొడి పొడి చేశాడు. విజయోత్సవంతో సింహనాదము చేశాడు. అది విన్న భీష్ముడు సుయోధనుడు ఆపదలో ఉన్నాడని గ్రహించి వెంటనే గొంతెత్తి, ఘటోత్కచుడు దేవతలకు కూడా అజేయుడు, అతని భార్య నుండి సుయోధనుని రక్షించండి అని అరిచాడు. ఆ కేకలు విన్న ద్రోణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, చిత్రసేనుడు, బృహద్బలుడు, బాహ్లికుడు, అవంతినాథుడు, భూరిశ్రవుడు, సైంధవుడు, సోమదత్తుడు, వివింశతి, వికర్ణుడు ఒక్కుమ్మడిగా తమ తమ సైన్యములతో రథములు తోలుకొని నీ కుమారుని చుట్టూ రక్షణగా నిలిచారు. వారందరూ ఘటోత్కచునితో యుద్ధం చేస్తున్నారు. వారిని చూసి ఘటోత్కచుడు రెట్టించిన ఉత్సాహంతో వారందరి మీద తన నిశిత శరములను ప్రయోగిస్తున్నాడు. వారి యొక్క రథసారథులను చంపాడు, విల్లులు విరిచాడు, రథములను విరగొట్టాడు. ఆ ప్రకారము ఆ అతిరథ మహారథులను చికాకు పరిచాడు. అప్పుడు ద్రోణాచార్యులు మొదలగు 12 మంది అతిరథ మహారథులు ఒక్కుమ్మడిగా ఘటోత్కచుని చుట్టుముట్టారు, మహాస్త్రములను ప్రయోగించారు. ఘటోత్కచుడు ఆకాశానికి ఎగిరాడు. అక్కడి నుండి మాయా యుద్ధం చేస్తున్నాడు. ఇది చూశాడు ధర్మనందనుడు. భీమసేన, ఇక్కడ అర్జునుడు భీష్మునితో యుద్ధం చేస్తున్నాడు. నీవు వెళ్ళి ద్రోణాచార్యునితో యుద్ధం చేస్తున్న ఘటోత్కచుని రక్షింపు అని చెప్పాడు. వెంటనే భీమసేనుడు సింహనాదం చేసుకుంటూ తన కుమారుడైన ఘటోత్కచుని వైపు పరిగెత్తాడు. అప్పుడు సుయోధనుడు ఒక అర్ధచంద్ర బాణమును ఘటోత్కచుని మీద ప్రయోగించాడు. భీముని చేతిలోని ధనస్సును ఖండించాడు. మరొక క్రూరమైన నారాచరముతో భీముని వక్షస్థలము మీద కొట్టాడు. ఆ దెబ్బకు భీమసేనుడు కొంచెం సేపు దిమ్మరపోయాడు. అది చూసిన ద్రౌపదీసుతులు సుయోధనుని ఎదుర్కొన్నారు. ఇంతలో అభిమన్యుడు, ఘటోత్కచుడు వారికి సాయంగా వచ్చారు. అందరూ కలిసి సుయోధనుని మీద నిశితమైన శరవర్షము కురిపించారు. కృపాచార్యుడు, బాహ్లికుడు, భూరిశ్రవుడు మొదలగు కురువీరులు పాండుకుమారులను ఎదుర్కొన్నారు. ఇంతలో భీమసేనుడు తేరుకున్నాడు. మరల శత్రుసేనల మీదికి లంఘించాడు. ద్రోణుడు తన వాడి శరములతో భీమసేనుని ముంచెత్తాడు. భీముడు ఒక క్రూరమైన నారాచరమును ద్రోణుని గుండెలకు గురిపెట్టి కొట్టాడు. ఆ శరముల దాటికి ద్రోణుడు మూర్ఛపోయాడు. తండ్రి అవస్థ చూసిన అశ్వత్థామ, సుయోధనుడు తమ తమ బలగంతో ద్రోణునికి సాయంగా వచ్చారు. భీమసేనుని ఎదుర్కొన్నారు. భీముని మీద అత్యంత శక్తివంతములైన బాణములను ప్రయోగించారు. భీముడు తన గద తీసుకొని రథము నుండి కిందికి దుమికాడు. అశ్వత్థామ సుయోధనుడు వేస్తున్న బాణములను తన గదతో చిన్నాభిన్నం చేస్తున్నాడు. ఇంతలో ద్రోణాచార్యుడు మూర్ఛ నుండి లేచాడు.
వెంటనే తన ధనస్సు తీసుకొని భీమసేనుని మీద శరం పరంపర కురిపించాడు. ఇది గమనించి నా ఘటోత్కచుడు, అభిమన్యుడు, ద్రౌపది సుతులు భీమసేనునికి సాయంగా వచ్చారు. భీమసేనుని మిత్రుడైన నీలుడు అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. కాని అశ్వత్థామ తన వాడి అయిన బాణములతో నీలుని తీవ్రంగా గాయపరిచాడు. ఇది చూసిన ఘటోత్కచుడు అశ్వత్థామ మీద శరవర్షము కురిపించాడు. ద్రోణుడు తన అతి క్రూరమైన బాణములతో ఘటోత్కచుని నిలువెల్లా కొట్టాడు. ఇలా కాదని ఘటోత్కచుడు మాయాయుద్ధం ప్రారంభించాడు. తన అపూర్వమైన శక్తి సుయోధనుడు, కృపాచార్యుడు, ద్రోణుడు మొదలగు వారు తన బాణఘాతకములకు తీవ్రంగా గాయపడి నెత్తురోడుతూ మూర్చపోయినట్టు తన మాయాశక్తితో కౌరవ సేనలకు కనిపించేట్టు చేశాడు. అది నిజమని భ్రమసిన కురు సైన్యము భయపడి పారిపోయారు. అది చూసిన భీష్ముడు, నిలవండి, ఇదంతా రాక్షసమాయ, ఎవరూ గాయపడలేదు, అంతా క్షేమంగా ఉన్నారు అని అరుస్తూ కౌరవ సైన్యమును హెచ్చరించాడు. భీష్ముని మాటలు ఎవ్వరూ లెక్క చేయలేదు. యుద్ధ భూమిని విడిచి పారిపోయారు. ఇదంతా వీక్షించిన సుయోధనుడు దీనమైన ముఖంతో భీష్ముని వద్దకు పోయి, పితామహ, మీరు ద్రోణాచార్యులు రణరంగంన పోరాడుతుండగానే నాకు ఇంత అవమానం జరిగినది. ఇంతకన్నా తలవంపులు ఏముంటుంది? కాబట్టి నేను ఒంటరిగా పాండవులతో పోరాడుతాను, విజయమో వీరస్వర్గమో తేల్చుకుంటాను అని అన్నాడు. సుయోధన, పాండవులంతటి వారిని నీవు ఒక్కడివి ఎలా ఎదుర్కొంటావు? అయినా ఈ రాక్షసమాయలు ఎదుర్కోవడానికి మేము లేమా? నీవు నిశ్చింతగా ఉండు అని పలికి భగద్దత్తుని పిలిచి, భగద్దత్త, ఈ అసురమాయలు నీ దగ్గర పనిచేయవు, నీవు పోయి ఘటోత్కచుని ఎదుర్కొనుము అని చెప్పాడు. భీష్ముని మాటలకు భగద్దత్తుడు పొంగిపోయి సుప్రతీకము అను తన ఏనుగును ఎక్కి తన సేనలతో ఘటోత్కచుని ఎదుర్కొన్నాడు. ఇది చూసిన కౌరవ బలములు ధైర్యం తెచ్చుకొని పారిపోకుండా వెనుకకు మరలాయి. ఉభయ సైన్యములు పోరుకు సిద్ధమయ్యాయి. అపరాహ్నము అయింది. కొండ మాదిరి ఉన్న తన ఏనుగును ఎక్కి ఘటోత్కచుడు భగద్దత్తుని మీద యుద్ధానికి తలపడ్డాడు. ఆ సమయంలో భీమసేనుడు, అభిమన్యుడు, ద్రౌపది సుతులు కలిసి ఘటోత్కచునికి తోడుగా నిలబడ్డారు. ఘటోత్కచుడు తన భల్లముల వంటి బాణములతో భగద్దత్తుని ఏనుగును గాయపరిచాడు. మరొక శూలమును భగద్దత్తుని మీద ప్రయోగించాడు. దానిని భగద్దత్తుడు మధ్యలోనే తుంచాడు. భగద్దత్తుడు ఘటోత్కచుని రథమునకు కట్టిన హయములను చంపాడు. అభిమన్యుడు ద్రౌపదీ పుత్రుల మీద శరవర్షము కురిపించాడు. వారి యొక్క హయములను చంపాడు. రథములను విరగొట్టాడు. వారి సైన్యంను హతమార్చాడు. మందర పర్వతము పాల సముద్రంలో తిరుగుతున్నట్టు భగద్దత్తుడు తన సుప్రతీకము మీద పాండవుల సేనలో కళ్ళె తిరుగుతూ వారిని చంపుతున్నాడు. భగద్దత్తుడు సుప్రతీకమను ఆ గజము తనకు అడ్డము వచ్చిన సైనికులను, గుర్రములను, గజములను తన కాళ్ళ కింద పడేసి తొక్కుతూ యథేచ్ఛగా రణరంగములో విహరిస్తూ ఉంది. ఈ ప్రకారము భగద్దత్తుడు యుద్ధం చేస్తుంటే అతనికి తోడుగా సుయోధనుడు, ద్రోణుడు, కృపాచార్యుడు మొదలగు రధికులు తోడుగా నిలిచి వీర విహారం చేస్తున్నారు. వారి దాటికి పాండవ వీరులు తట్టుకోలేకపోతున్నారు. ఇది చూశాడు ధర్మతనయుడు. తన సేనలకు చేయి ఊపి ప్రోత్సహిస్తూ అర్జునునితోనూ పాంచాల భూపతితోనూ కలిసి కౌరవ యోధులను ఎదుర్కొంటున్నాడు. అర్జునుడు తన దేవదత్తమును పూరించుచు గాంధీవముతో ధనుష్టంకారాము చేయుచు కౌరవ సేనల మీద శరపరపర కురిపిస్తున్నాడు. అప్పుడు అతని వద్దకు భీముడు వచ్చి ఐరావంతుడు చనిపోయాడు అని చెప్పాడు. ఖిన్నుడయ్యాడు పార్థుడు. ఐరావంతుడు ఎక్కడ పడి ఉన్నాడు అని అడిగాడు. భీముడు దారి చూపగా ఐరావంతుడు పడి ఉన్న చోటికి వెళ్ళాడు. అర్జునుడు తల తెగి నేల మీద పడి ఉన్న ఐరావంతుని చూశాడు. అర్జునుడు
అతని శోకం కట్టలు తెంచుకుంది. కళ్ళ నిండా నీళ్లు నిండాయి. సుయోధనుని అవినీతి, ధర్మతనయుని సంధి ప్రయత్నములు, సుయోధనుని మూర్ఖత్వము తలుచుకొని బాధపడ్డాడు. ఆ ప్రకారము పుత్రశోకముతో అలమటించుచున్న అర్జునుని వంక చూశాడు కృష్ణుడు. చిరునవ్వు నవ్వాడు. అర్జునునికి కృష్ణుని అంతర్యము అర్థం అయింది. నా నోటి వెంట అత్యంత గుహ్యమైన యోగశాస్త్రము విని 8 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఈ విషాదం ఏమిటి అని అడిగినట్టుంది. వెంటనే కళ్ళు తుడుచుకున్నాడు అర్జునుడు. పరందామా, నీ నోటి వెంట గీతాశాస్త్రము విన్నది మొదలు సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు వదిలేశాను అని మనసులో అనుకొని, కృష్ణ, మన రథమును రణరంగమునకు పోనిమ్ము, నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తాను అని అన్నాడు. కృష్ణుడు నవ్వుకుంటూ రథమును కౌరవ సేనల మీదికి పోనిచ్చాడు. అర్జునుడు శత్రువీరుల మీద బాణ పరంపర కురిపించాడు. అప్పుడు భగద్దత్తుడు, కృపాచార్యుడు, త్రిగర్త దీశుడు భీష్మునితో కూడుకొని అర్జునుని ఎదిరించారు. అర్జునుని మీద శరసంధానం చేశారు. ఇంతలో సాత్యకి వారి మధ్యకు వచ్చాడు. కృతవర్మ, బాహిలికుడు సాత్యకుని ఎదుర్కొన్నారు. భీమసేనుని ద్రోణుడు ఎదుర్కొన్నాడు. నీ కుమారుడు ద్రోణునికి సాయంగా నిలబడి భీమసేనునితో పోరాడుతున్నాడు. ద్రోణుడు సుయోధనుడు వేసిన బాణములను మధ్యలోనే తుంచి భీమసేనుడు వారిని తన నిశితములైన బాణములతో నొప్పించాడు. ఆ శరముల దాటికి నీ కుమారులైన కుండబేది, అనాదృశ్యుడు, కనకధ్వజుడు, విరావి, సుబాహుడు, దీర్ఘబాహుడు, దీర్ఘాలోచనుడు దీర్ఘనిద్ర పొందారు, అనగా మరణించారు. నీ మిగిలిన కుమారులను భీమసేనుని దాటికి ఆగలేక పారిపోయారు. భీమసేనుడు కౌరవ సేనలో ప్రవేశించి అందరినీ దొరికిన వారిని దొరికినట్టు హతమారుస్తున్నాడు. ఇది చూసిన సుయోధనుడు భయము చెందక తన సేనలను ప్రోత్సహిస్తూ భీమసేనుని మీదికి దూకుతున్నాడు. కాని భీమసేనుని పరాక్రమము చూసిన పాండవ సేనలు విజృంభించి కౌరవ సేనలను చించి చెండాడుతున్నాయి. రణభూమిలో నెత్తురు కాలువలు కట్టి పారుతూ ఉంది. చనిపోయిన వీరుల ఆభరణములతో రణభూమి ప్రకాశించింది. ఇంతలో చీకటి పడింది. ఇరు పక్షముల వారు రణమును చాలించి తమ తమ నిలవులకు వెళ్ళారు. తన తమ్ముల మరణంతో ఎంతో కలత చెందాడు సుయోధనుడు. 8వ రోజు రాత్రి సుయోధనుడు తన నివాసమునకు కూడా పోకుండా దుశ్శాసనుని పిలిచి వెంటనే శకుని, కర్ణుని పిలుచుకొని రమ్మని చెప్పాడు. దుశ్శాసనుడు వెంటనే కర్ణ, శకునులతో సహా సుయోధనుని వద్దకు వచ్చారు. ఏకాంతంలో సుయోధనుడు వారితో ఇలా అన్నాడు. తాత, భీష్ముడు, గురువులు ద్రోణుడు, కృపాచార్యుడు తటస్థంగా ఉన్నారు. పాండవులను చంపడానికి వారందరూ వెనకాడుతున్నారు. పాండవుల సైన్యమునకు నష్టం కలిగించడం లేదు, కానీ మన సైన్యము మాత్రం నానాటికి నశించిపోతూ ఉంది. ఇప్పుడు మనము ఏమి చెయ్యాలి అని అడిగాడు. ఆ మాటలు విన్న కర్ణుడు రణక్రీడాలంపటుడై, సుయోధన, ఇంకా భీష్ముని యుద్ధమునకు రావాలదని చెప్పు. నేను రణరంగ ప్రవేశం చేసి పాండవులను, వారి సేనలను యొక్క మదము అనుస్తాను అని అన్నాడు. ఆ మాటలు విన్న సుయోధనుడు, దుశ్శాసన, పద పోదాం, తాతగారి వద్దకు పోయి ఈ విషయము చెప్పుదాము అని దుశ్శాసనునితో కలిసి భీష్ముని నివాసమునకు వెళ్ళాడు. కర్ణుడు, శకుని తమ తమ నివాసములకు వెళ్ళారు. పితామహుని పాదములకు నమస్కరించి పక్కనే ఉన్న ఆసనము మీద కూర్చున్నాడు సుయోధనుడు. పితామహ, నిన్ను ఎంతగానో నమ్ముకొని నేను పాండవులతో యుద్ధమునకు తలపడ్డాను. కాని మీరు యుద్ధము చేయు విధానము తెలియక దిక్కులు చూస్తున్నారు. యుద్ధ రంగమున మీరు దేవదానవులనైనా ఎదిరింపగలరు, కానీ గత 8 రోజుల నుండి మీరు పాండవ వీరులతో యుద్ధం చేస్తున్నారు, కానీ
ఒక్కరిని చంపలేదు. కనీసం అర్జునుడు కూడా చావలేదు. కాని నా తమ్ముళ్ళు మాత్రం రోజుకు 10 మంది చస్తున్నారు. ఇంతకు మించి మీకు నేను ఏమి చెప్పగలను? కాబట్టి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, తమరు యుద్ధము నుండి తప్పుకుంటే మంచిది. తమరు రణరంగం నుండి విరమించి కర్ణునికి యుద్ధం చేసే అవకాశం ఇవ్వండి అని ప్రార్థించాడు. వాడి అయిన బాణముల మాదిరి ఉన్న సుయోధనుని వాగ్బాణములు విన్న భీష్ముడు మనసులో ఎంతో నొచ్చుకున్నాడు. కొంచెం సేపు మౌనంగా ఉండిపోయాడు. గాఢంగా నిట్టూర్పు విడిచాడు. సుయోధనుని చూసి ఇలా అన్నాడు: సుయోధన, అర్జునుడు సామాన్యుడు కాదు. ఇంద్రుని జయించి కాండవవన దహనం చేయించాడు. శివునితో హోరాహోరి పోరాడి ఓడించాడు. పాశుపతం సాధించాడు. నిన్ను నీ వారిని గంధర్వుడు పట్టి బంధించినప్పుడు, ఈ కర్ణుడు నిన్ను వదిలి పారిపోయినప్పుడు, ఆ గంధర్వుని గర్వమనచి నిన్ను విడిపించినది ఈ అర్జునుడే కదా. ఈ అర్జునుడు నిన్ను, నన్ను, ద్రోణుని, కృపుని, కర్ణుని జయించి సమ్మోహితులను చేసి గోవులను తోలుకొని పోయిన సంగతి అప్పుడే మర్చిపోయావా? ఇంకా విజయుని విజయ పరంపరలు ఎన్నో విన్నాము కదా. ఈ 8 రోజులు నేను నా శాయశక్తుల యుద్ధం చేశాను. కానీ నీ నోటి వెంట ఇలాంటి మాటలు వింటున్నా ఇది నీకు తగని పని అని కూడా తలచకుండా పాండవులతో పగపూనావు. ఇంకా వట్టి మాటలు కట్టిపెట్టి నీ ప్రతాపము పాండవుల మీద చూపించు. ఇంకా చెబుతున్నాను, నేను గాంధీవిని రణంలో గెలవలేను. శిఖండిని చంపడం నా వల్ల కాదు. వీళ్ళు ఇద్దరు తప్ప వేరు ఎవరు నన్ను ఎదిరించిన వారిని ప్రాణములతో వదిలిపెట్టను. నేను నా సైన్యముతో కలిసి ద్రుపదుని, విరాటుడు, యాదవులను వారి సైన్యములతో పోరాడుతాను. మీరంతా పాండవులను, వారి పుత్రులను, వారి సైన్యమును మీ పరాక్రమంతో గెలవండి. అంతేకాని ఈ ప్రకారము అర్ధరాత్రి వచ్చి నన్ను ములుకుల వంటి మాటలతో బాధ పెడితే నీకు జయం కలుగదు. 1000 మాటలేలా, రేపు నా పరాక్రమాన్ని చవిచూస్తావు. ఇంకా వెళ్ళు అన్నాడు భీష్ముడు. భీష్ముని మాటలకు మనసులో సంతసించి సుయోధనుడు తన నివాసమునకు వెళ్ళాడు. మరునాడు అందరూ 9వ రోజు యుద్ధమునకు సిద్ధమయ్యారు. భీష్ముని చూపించి, నీ కుమారుడు సుయోధనుడు కౌరవ యోధులతో ఇలా అన్నాడు: మహాయోధులారా, పాంచాల దేశాధీశులతో సహా అందరి రాజులను సంహరిస్తానని, పాండవులను యుద్ధ భూమిలో గెలుస్తానని నిన్న రాత్రి భీష్ముడు నాతో పలికాడు. మనమందరము ఆయన మాట నెరవేర్చవలెను అని వ్యంగ్యంగా అన్నాడు. అతడు ఆడిన తులువ మాటలు విన్న భీష్ముడు కోపించి మనసులోనే అణుచుకున్నాడు. ఇది గమనించిన సుయోధనుడు దుశ్శాసనుని చూసి, మీరు అందరూ తాతగారి దగ్గర ఉండి ఆయనను జాగ్రత్తగా కాపాడండి. అతనికి సాయంగా 22,000 రథికులను ఉంచండి అని ఆజ్ఞాపించాడు. తరువాత సుయోధనుడు, ద్రోణుడు, కృపాచార్యులు, అశ్వత్థామ ను చూసి, మహామహులారా, నిత్య సత్యవ్రతుడగు భీష్ముడు శిఖండిపై యుద్ధము చేయనని ప్రతినపూర్ణ సంగతి మనకు తెలియను. కాబట్టి మనమందరము ఆ నీచుడు భీష్ముని ఎదురుగా రాకుండా చూడాలి అని ఆదేశించాడు. భీష్ముడు 9వ రోజు యుద్ధమున సర్వతోభద్ర వ్యూహమును రూపొందించాడు. కృపాచార్యుడు, కృతవర్మ, శల్యుడు, శకుని, సుదక్షిణుడు, సైంధవుడు, కురుకుమారులు తాను వ్యూహమునకు మొదల నిలబడ్డారు. ద్రోణుడు, భూరిశ్రవుడు, భగద్దత్తుడు కుడివైపున, సోమదత్తుడు, అశ్వత్థామ, విందాన విందులు ఎడమవైపున, శృతాయువు వెనుక పక్క, త్రిగర్తాదేశునితో సహా సుయోధనుడు మధ్య భాగమున నిలిచారు. ఈ వ్యూహ రచన చూచిన ధర్మనందనుడు దృష్టజుమ్మునితో ఇలా అన్నాడు: దృష్టజుమ్మ,
తాత భీష్ములు పన్నిన వ్యూహమును చూసితివి కదా. మనము ఈ రోజు శిఖండిని ముందు పెట్టుకొని అతనికి వెన్నుదన్నుగా మనమందరము అతని వెనుక నిలబడి తాతగారితో పోరు సలుపవలెను. దానికి అనువైన వ్యూహ రచన చేయము అని ఆదేశించాడు. అతడు అట్లే చేయుదునని ప్రతి వ్యూహ రచన చేశాడు. సాత్యకి విరాటుడు కుడివైపున, అభిమన్యుడు, పాంచాల, కైకేయరాజులు ఎడమవైపున, నకుల సహాదేవ ద్రౌపదీ పుత్రులతో సహా యుధిష్ఠిరుడు మధ్య భాగమున, చేకితాసుడు కుంతిభోజుడు వెనుక భాగమున, అందరికన్నా ముందు భాగమున శిఖండిని గుంచి అతనికి ఇరుపక్కల అనగా భీమసేన ఘటోత్కచులు ఒక పక్క, అర్జునుడు ఒక పక్క నిలబడి తక్కిన యోధులు అందరూ వారికి చుట్టూ నిలబెట్టి పడిన ఒక అద్భుత వ్యూహమును రచించాడు దృష్టద్యుమ్నుడు. ఇట్లు ఇరుపక్కల సేనలు తమ తమ సైనిక వ్యూహముతో యుద్ధమునకు సన్నద్ధమైనాయి. రణబేరి నినాదములు, శంఖముల యొక్క శబ్దములు మిన్నుముట్టాయి. పోరు ఆరంభమైంది. అభిమన్యుడు కౌరవ వ్యూహంలోకి దూసుకుపోయాడు. దూదిని అంటుకున్న నిప్పు వలె చెరచెరా పోయాడు. కౌరవ సైన్యమును చించి చెండాడుతున్నాడు. తన రథమును గుండ్రంగా తిప్పుతూ ద్రోణాచార్యులు, కృపాచార్యులు, సైంధవుడు మొదలగు వీరులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఇది చూసిన సుయోధనుడు అలంబసుని చూసి, అలంబస చూచితివా, అభిమన్యుడు చిచ్చర పిడుగు వలె విజృంభిస్తున్నాడు. నీవే అతనిని ఎదుర్కొనాలి. వీడితో యుద్ధం చేసి వాడిని చంపేయి అని ఆదేశించాడు. అలంబసుడు తన రాక్షస సైన్యముతో అభిమన్యుని మీద పడ్డాడు. పాండవ సైన్యంను తురుముతున్నాడు. పెనుగాలికి ఎండుటాకులు ఎగిరిపోయినట్టు అతని దాటికి పాండవ సైన్యము కకావికలమైంది. అప్పుడు ద్రౌపదీ కుమారులు అక్కడికి చేరుకొని అభిమన్యునికి సాయంగా రాక్షస సైన్యంను హతమారుస్తున్నారు. అలంబసుడు కోపించి పాండుకుమారుల మీద శిరవర్షము కురిపించాడు. పాండవ కుమారులు కూడా అలంబసుని మీద జడివాన కురిసినట్టు బాణములు గుప్పించారు. ఆ బాణముల దాటికి అలంబసుడు తెలివి తప్పాడు. మరు నిమిషంలోనే తేరుకొని పుంకానుపుంకాలుగా శరప్రయోగం చేసి ద్రౌపదీ పుత్రుల విల్లులను, కేతనములను విరిచాడు. ఒక్కొక్కరి మీద 5 బాణములు సంధించాడు. తన సోదరుల అవస్థను, అలంబసుని విజృంభణను చూసిన అభిమన్యుడు అలంబసుని మీద అతి క్రూరమైన నారాచరములు ప్రయోగించాడు. అది చూసిన వారులు అలంబసుడు మాయా యుద్ధ ప్రవీణుడు, అభిమన్యుడు దివ్యశర సంధానములో దిట్ట, వీరి ఇరువురి యుద్ధం ఎంత రసవత్తరంగా ఉంటుందో అని ఆతృతగా చూస్తూ ఉన్నారు. అభిమన్య, అలంబసులు దేవేంద్రుడు, వృతాసురుడు మాదిరి ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. ఇద్దరి శరీరములు రక్తంతో తడిసి ముద్దయిపోయినాయి. ఆ సమయంలో అలంబసుడు తన మాయాశక్తితో యుద్ధభూమి అంతా అంధకారం వ్యాపించేటట్లు చేశాడు. అది చూసిన అభిమన్యుడు భాస్కరాస్త్రంతో ఈ చీకట్లను పటాపంచలు చేశాడు. అలంబసుడు తర్వాత ఎన్నో మాయలు ప్రదర్శించాడు. కాని ఆ మాయలన్నిటినీ అభిమన్యుడు తిప్పికొట్టాడు. అభిమన్యుని శస్త్రదాటికి తట్టుకోలేక అలంబసుడు రథం దిగి పారిపోయాడు. అలంబసుడు పారిపోగానే రెట్టించిన ఉత్సాహంతో అభిమన్యుడు కౌరవ సేనల మీద పడ్డాడు. వారిని ఊచకోత కోశాడు. కౌరవ సేనలను భయంతో వణికిపోతున్నాయి. ఆ సమయంలో భీష్ముడు అనేక మంది రధికులతో వచ్చి అభిమన్యుని ఎదుర్కొన్నాడు. అభిమన్యుడు ఏ మాత్రము జంకక అందరికి అన్ని రూపములతో కనిపిస్తూ రణరంగంలో వీర విహారం చేస్తున్నాడు. దూరం నుండి ఇది చూసిన అర్జునుడు తన కుమారుని వీర పరాక్రమము నాకు సంతసించి తన రథమును భీష్మునికి మీదికి మళ్లించాడు. భీష్మునికి అర్జునునికి పోరు ఘోరమైంది. ఇంతలో కృపాచార్యుడు అభిమన్యుని మీద శరవర్షము కురిపించాడు. వెంటనే సాత్యకి కృపాచార్యుడు వేసిన శరములను మధ్యలో నెత్తుంచి అనేక క్రూరమైన బాణములను కృపాచార్యుని మీద ప్రయోగించాడు. వాటిని అశ్వత్థామ మధ్యలోనే అడ్డుకున్నాడు. అశ్వత్థామ సాత్యకి విల్లును విరిచాడు. సాత్యకి వేరొక విల్లు అందుకున్నాడు. ఉగ్రమైన బాణములతో అశ్వత్థామను మూర్చపోయేట్టు కొట్టాడు. అశ్వత్థామ
అంతలోనే తేరుకొని వెంటనే సాత్యకి గుండెలకు గురిపెట్టి శరసంధానం చేశాడు. మరొక బాణంతో అతని కేతనమును కొట్టాడు. భీకరంగా గర్జించాడు. సాత్యకికి కోపం వచ్చింది. అతి నిశితమైన బాణములతో అశ్వత్థామ రథం కనిపించకుండా కొట్టాడు. ఆ శరవర్షంలో చిక్కుకుపోయిన తన కుమారుడు అశ్వత్థామను చూశాడు ద్రోణుడు. వెంటనే తన రథమును సాత్యకి మీదికి పోనిచ్చాడు. సాత్యకి మీద శరవర్షము కురిపించాడు. ఇది చూసిన అర్జునుడు సాత్యకి తోడుగా నిలిచి ద్రోణుని ఎదుర్కొన్నాడు అని చెప్పాడు సంజయుడు. సంజయ, అర్జునుడు ద్రోణుని ప్రియ శిష్యుడు కదా. అర్జునికి కూడా గురువు గారు అంటే ఎంతో భక్తి గౌరవము. కాబట్టి మరి వారిరువురు ఏ ప్రకారం యుద్ధం చేశారు? వివరంగా చెప్పు, వినవలనని కుతూహలంగా ఉన్నది అని అడిగాడు. సంజయుడు అర్జున ద్రోణుల మధ్య జరిగిన యుద్ధ విశేషములను చెప్పసాగాడు. మిగతాది రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్తే, సెలవు.